So, hi everyone, good afternoon. This is Purnima Gukilla. Welcome back to the live. So, today is my best friend Bhanu's birthday. A very happy birthday to you, dear Bhanu. So, I'm looking forward to meet you soon. So, getting back to the live. So, this live is all about some key points and different businesses I own and I am running. సో వాటి గురించి చిన్న బ్రీఫ్ పాయింట్స్ ఇవ్వబోతున్నాను, కీ నోట్స్ ఇవ్వబోతున్నాను వాటి గురించి. సో ఫస్ట్ అప్ వచ్చేసి అందరికీ తెలియంది అండ్ నేను ఎక్కువ పాపులర్గా రన్ చేయట్లేదు. సో దట్ ఈస్ బాండ్ టు ట్రావెల్. ఐ ఓన్ ఎఫ్బి పేజ్ కాల్ బాండ్ టు ట్రావెల్. సో ఆ ట్రావెల్ పేజ్ వచ్చేసి అప్రాక్స్ నేను అరౌండ్ 2015 క్రియేట్ చేశాను. సో అప్పటి నుంచి ఆ పేజ్ అనేది లైవ్లో ఉంది, బట్ వ్యూస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అండ్ ఐ హెవ్ నాట్ బీన్ అండ్ యాక్టివ్ కంటెంట్ పోస్టర్ ఇన్ దట్ పేజ్ అనమాట. సో యాక్టివ్గా పోస్ట్ చేయట్లేదు. సో మేబీ అందువల్ల కావచ్చు. అండ్ ఇవాళ నుంచి ఆ పేజ్లో నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ ఈ లైవ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఐ విల్ బీ షేరింగ్ ద లింక్ టు దట్ పేజ్ యాజ్ వెల్ ఇన్ మై వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఎఫ్బీ ఆల్సో. ఐ విల్ బీ షేరింగ్ ద పేజ్ టు యూ ఆల్. సో ఎవరికైతే ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, కొత్త ఫుడ్ జాయింట్స్ కానీ, కొత్త ట్రావెల్ టిప్స్ కానీ, ఏదైతే ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ పేజ్ వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి అందులో ఏం కంటెంట్ ఉండబోతుంది, ఎవరెవరు పోస్ట్ చేయొచ్చు, ఏం పోస్ట్ చేయొచ్చు అని మాట్లాడుకుంటే, సో అందులో మొత్తం కూడా ట్రావెల్ కంటెంటే ఉండబోతుంది. ట్రావెల్ హ్యాక్స్, ట్రావెల్ రిలేటెడ్. అండ్ ఎవరివైనా కూడా మీరు మీ ట్రావెల్ వీడియోస్ ఏమైనా అందులో పోస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ షేర్ ఇట్ విత్ మీ. నేను అవి ఒకసారి చూసి ఆ కంటెంట్ అంతా బాగానే ఉంది, అబ్జెక్షన్స్ ఏమి రావు అని అనుకున్న కంటెంట్ అయితే తప్పకుండా మీ ప్రొఫైల్స్, మీ డీటెయిల్స్, మీ టూర్ ట్రిప్స్ అవన్నీ మీరు ఏదైనా నాకు వాయిస్ మెసేజ్ కానీ, ఏదైనా టెక్స్ట్ రూపంలో కానీ, మీరు ఎన్ని డేస్ ట్రిప్ వెళ్ళారు, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, బడ్జెట్ ఎంత అనుకున్నారు, ఎంత ఎక్సీడ్ అయింది, లేదా ఎంత బడ్జెట్ అనుకున్నారు, అది ఎంత బడ్జెట్ లోపల అయింది, అదంతా కూడా మీరు నాకు ప్రొవైడ్ చేసే ఇన్ఫోని బట్టి నేను అందులో అప్డేట్ చేయడానికి ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే ఇప్పటికే చాలా ట్రావెల్ పేజెస్ ఉన్నాయి, కాదని అనట్లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ మై ఓన్ ట్రావెల్ పేజ్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ అండి. సో వై నాట్, ఎందుకు చేయకూడదు? వెన్ ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ వెన్ ఐ డై ఫర్ ట్రావెల్ ఐ కెన్ డూ దాట్ బిట్ ఫ్రమ్ మై ఎండ్ అనుకుంటున్నాను. సో దట్ ఈస్ వై ఐ స్టార్టెడ్ ఇట్. సో అప్పుడు ఏంటంటే ర్యాండమ్గా ఎఫ్బీలోనో అక్కడో ఇక్కడో ఏదైనా ప్లేస్ సెర్చ్ చేసుకొని దాని రిలేటెడ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని అవే షేర్ చేస్తూ ఉండేదాన్ని. దెన్ ఐ వాజ్ అప్రాక్సిమేట్లీ ఇన్ మై గ్రాడ్యుయేషన్ డేస్ అండి. సో అప్పుడు మనం ఇప్పుడున్నంత సోలో ట్రావెలింగ్ కానీ, మౌంటైన్ హైకింగ్ కానీ, ఇలాంటి గ్రూప్ ట్రావెల్స్ కానీ అప్పుడు ఇంత పబ్లిసిటీ లేదు. చేసేవాళ్ళు అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అప్పుడున్నంత ఆఫ్ బీట్గా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్, ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్. చాలా సోషల్ మీడియా పోస్టింగ్ ఎక్కువైపోయింది, సోషల్ మీడియా పబ్లిసిటీ అండ్ సోషల్ మీడియా ప్రమోషన్స్ చాలా వైరల్ అయిపోతున్నాయి. సో చాలా ట్రావెల్ పేజెస్ వచ్చినట్టే ఐ వాంట్ టు డూ మై బెట్ టువర్డ్స్ ద హాబీ ఐ లైక్. సో ట్రావెలింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై కీ ప్యాషన్స్ అండి. సో దాట్ ఈస్ అబౌట్ ద ట్రావెల్ పేజ్. సో మీరు ఎవరైనా కూడా మీ జెన్యూన్ ట్రావెల్ కంటెంట్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ షేర్ ఇట్ విత్ మీ ఇన్ ఎనీ ఆఫ్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్. సో అవి నేను చూసి దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేయాలా, ఎలా చేయాలి, నేను ఇంకేం ఇన్ఫో గ్యాదర్ చేయగలను, మీరు ఇచ్చిన ఇన్ఫోకి నేను ఏం ఇన్ఫో యాడ్ చేయగలను అనేది చూసుకొని ఐ విల్ బీ పోస్టింగ్ ఇన్ ద పేజ్ విత్ యువర్ ప్రాపర్ కన్సెంట్. సో ఫైనల్ అవుట్పుట్ కూడా మీతో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే పోస్ట్ చేస్తాను. సో మై ఓన్ ఎజెండా ఏంటి అంటే త్రూ దాట్ పేజ్, ఇప్పుడు అందరికీ పాపులర్ అయిన ప్లేసెస్ ఎలాగో అందరికీ తెలిసే ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్ కాకుండా కొత్తవి హిడెన్ ప్లేసెస్ అలాంటివి ఉంటాయి కదా మన తెలుగు స్టేట్స్లోనే. చాలా బ్యూటిఫుల్ నేచర్ రిలేటెడ్, చాలా బ్యూటిఫుల్ వాల్ పెయింటింగ్స్ ఉండే స్ట్రీట్స్, ఇలా చిన్న హిడెన్ జెమ్స్ అనేవి చాలా ఉంటాయి మన తెలుగు స్టేట్స్లో ఆర్ మన ఇండియాలో కూడా. ఇండియా ఏంటండి, ఇండియా ఈజ్ అ ప్యారడైజ్, ఇట్ ఈస్ అ హెవెన్ ఆన్ ఎర్త్. సో కాశ్మీర్ టు కన్యాకుమారి మనకి ఎన్ని వందల ప్లేసెస్ లేవు, హిడెన్ డెస్టినేషన్స్ ఎన్నో ఉంటాయి. సో లెట్ us do our part in bringing out the incredible India out.
So that is my trial run through this page. So Born to Travel is the page name. So I'll be soon sharing the links of that page with you all. And next up moving to another business that I'm going to start. అంటే ఈ బిజినెస్ వచ్చేసి ఇట్ ఈస్ కంప్లీట్లీ అండ్ ఇన్స్టిట్యూట్ మోడల్ అండి. ఒక ఇన్స్టిట్యూట్ ఆర్ స్కూల్ అంటారా, మీరు ఎలా అంటారో నాకు తెలీదు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. సో నేను ముందే మా ప్రీవియస్ లైవ్స్లో ఐ అనౌన్స్డ్ మై ప్రీవియస్ లైవ్స్ 3 న్యూ బిజినెసెస్ రాబోతున్నాయి జూన్లో అని చెప్పాను. సో వన్ ఆఫ్ దెమ్ ఈస్ దిస్ ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్ అండి. ఐ హ్యావ్ డిస్కస్డ్ విత్ యూ ఆల్ ఎర్లియర్ ఆల్సో. సో ఈ ఇన్స్టిట్యూట్ దేని గురించి అంటే, ఈ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ నేమింగ్ వచ్చేసి ఇట్ ఈస్ ఆఫ్టర్ మై గ్రాండ్ ఫాదర్ అండి. మై ఫాదర్స్ ఫాదర్ విశ్వనాథం మా తాతయ్య గారి పేరు. సో మా తాతయ్య గారి పేరుని బేస్ చేసుకొని విశ్వాస్ ఇన్స్టిట్యూట్ అని కానీ, విశ్వ అని కానీ, ఏదైనా అలాంటి నేమ్ కాయిన్ ఒకటి నేమ్ కాయిన్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద నేమ్ కాల్డ్ విశ్వనాథం, హూ ఇస్ మై గ్రాండ్ ఫాదర్. సో మా గ్రాండ్ ఫాదర్ పేరు మీద ఇన్స్టిట్యూట్ ఎలాగైనా రావాలని చూస్తున్నాను. సో ఐ విల్ బీ పుట్టింగ్ అవుట్ ద లోగో ఏంటి, డీటెయిల్స్ ఏంటి, నేమ్ ఏం ఫైనలైజ్ అయింది, ఎవ్రీథింగ్ ఐ విల్ బీ పుట్టింగ్ అవుట్ వెరీ సూన్ ఇన్ అప్కమింగ్ 1 to 2 డేస్లో నేను పోస్ట్ చేయబోతున్నాను. సో కమింగ్ టు ద ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉండబోతుంది అంటే, ద ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ పాల్వంచ అండి. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచలో ఉండబోతుంది. అండ్ ఫర్దర్ అప్ ఇది కొంచెం స్టేబిలైజ్ అయిన తర్వాత ఒక 3 to 6 monthsలో ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ ఇట్ ఇన్ ఖమ్మం ఆల్సో. ఫస్ట్ పాల్వంచది స్టెబిలైజ్ అవ్వనివ్వండి. ఇది అయిపోయిన తర్వాత లెట్ us go towards ఖమ్మం, బికాస్ దట్ ఈస్ మై సెకండ్ హోమ్ టౌన్. సో ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ పాల్వంచ అండి. దిస్ ఇస్ మై నేటివ్, మై మదర్స్ నేటివ్, మై ఆల్మోస్ట్ ఆల్ మై రిలేటివ్స్ వెరీ క్లోజ్. మై మెటర్నల్ సైడ్ అందరు ఇక్కడే ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ మై రిలేటివ్స్ స్టే ఇన్ పాల్వంచ. సో ఇట్ బిలాంగ్స్ టు కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్ అండ్ వెరీ క్లోజ్ టు భద్రాచలం. మీరు భద్రాచలం వెళ్లే దారిలో వస్తుంది. సో ఇక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ KTPS అని ఉంటుంది, ఒక పెద్ద పవర్ ప్లాంట్ ఉంటుంది. ఇట్ ఈస్ టువర్డ్స్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎండ్కి వస్తుంది. సో దాట్ ఈస్ ద ప్లేస్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏం లొకేషన్ ఫైనల్ అవుతుంది అనేది నేను వెరీ సూన్ ఐ విల్ బీ పుట్టింగ్ ఇట్ అవుట్ అండి. సో మేము ఈ జూన్ మొత్తం కూడా స్టార్టింగ్ ఫ్రమ్ టుడే టిల్ June 30th మొత్తం కూడా బిల్డింగ్ ప్లానింగ్ ఏంటి, ఎక్కడ తీసుకోవాలి, ఇంతవరకు మేము ఏ లొకేషన్ సర్చ్కి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. వీఆర్ జస్ట్ గ్రౌండ్ డీటెయిల్స్ అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నాం. టీమ్ని, స్టాఫ్ని అందరినీ గ్యాదర్ చేసే పనిలో ఉన్నాం. బ్యాక్ ఎండ్ వర్క్, రిజిస్ట్రేషన్ వర్క్స్, ఇలాంటి వాటిలో ఉన్నామన్నమాట. సో వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైవ్ అండి. సో July 1st ఆర్ ప్రాబబ్లీ ఒక జూలైలో ఒక మంచి డేట్ కానీ టైం కానీ ఏదైనా చూసుకొని ఐ విల్ బీ సూన్ గివింగ్ అవుట్ ద డీటెయిల్స్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది, అప్రాక్స్ ద డేట్ ఐ కెన్ గివ్ యూ ఇస్ మోస్ట్ ప్రాబబ్లీ July 1st 10 daysలో స్టార్ట్ అవబోతుంది. సో జూలై నుంచి బ్యాచెస్ రన్ అవ్వబోతున్నాయి. సో జూలై నుంచి బ్యాచెస్ కాబట్టి జూన్ మొత్తం కూడా క్యాన్వసింగ్, క్యాంపెయినింగ్, ప్రమోషన్స్ వీటి మీదే మేము కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. సో బార్న్ టు ట్రావెల్ పేజ్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. అండ్ కమింగ్ అప్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి కూడా నేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత ఐ విల్ బీ గివింగ్ అవుట్ ద ప్రాపర్ డిజైన్, విజిటింగ్ కార్డ్ ఇన్ఫో ఏముంటుంది, ఎవ్రీథింగ్, ఆ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ ఫోన్ నెంబర్ ఏముండబోతుంది, ఇవన్నీ కూడా ఐ విల్ బీ గివింగ్ ఇట్ అవుట్ సూన్. సో ఇన్స్టిట్యూట్లో ఏమేమి ఉండబోతున్నాయంటే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లే స్కూల్ కమ్ డే కేర్. ప్లే స్కూల్ కమ్ డే కేర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కిడ్స్ అండి. సో వెరీ రిస్కీ. ఈ రోజుల్లో కిడ్స్ని భరించడం అంత, అంటే క్యూట్గా ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, ముద్దు అల్లరి అంతా బాగుంటుంది, కాదని నేను చెప్పట్లేదు. బట్ హ్యాండ్లింగ్ దిస్ జనరేషన్స్ కిడ్స్ ఇస్ అ వెరీ బిగ్ టాస్క్. హ్యాండ్ఫుల్ టాస్క్ అంటారు కదా, హ్యాండ్ఫుల్ కాదు, నన్ను అడిగితే నెక్ ఫుల్ వరకు ఉండేంత వెరీ హెక్టిక్ టాస్క్. వాళ్ళకి మనం చెప్పకముందే యూట్యూబ్ అన్ని నేర్పించేస్తూ ఉంటుంది, మనం చేపించకముందే యూట్యూబ్ షార్ట్స్ అన్నీ కూడా మనని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తూ ఉంటాయి మన కిడ్స్ని. సో మనం ఈ రోజు మన కిడ్స్కి ABC చెప్పే లోపలే వాళ్ళకి ఇన్స్టా, యూట్యూబ్, గూగుల్, క్రోమ్ ఇవన్నీ తెలిసిపోతున్నాయి. సో ఈ రోజు కిడ్స్ ABC నేర్చుకోవట్లేదండి, గూగుల్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా థింగ్స్ అన్ని నేర్చుకుంటున్నారు. సో వెరీ 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 అడ్వాన్స్ ఈ జనరేషన్ కిడ్స్. అందరూ మెటా AI లెవెల్లో ఉన్నారు కిడ్స్. ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క యూనిక్ టాలెంట్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ టాలెంట్ని నరిష్ చేయడానికి, ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడున్న పేరెంట్స్
పేరెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బోత్ పేరెంట్స్ వర్కింగ్ అన్నా ఉంటారు, లేదా ఒక పేరెంట్ ఇంటి దగ్గర ఉండి ఒక పేరెంట్ ఎక్కడో ఒక ఆఫ్లైన్ లొకేషన్లో, రిమోట్ లొకేషన్లో ఆర్ ఒక ఆన్సైట్ లొకేషన్లో బయట జాబ్స్ చేస్తూ ఉంటారు. సో బోత్ ద పేరెంట్స్ అనేవాళ్ళు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. సో కిడ్స్ అప్బ్రింగింగ్లో చాలా డిఫరెన్స్ చూస్తున్నాను. ఈవెన్ నా పెద్ద సన్ మోహిత్కి, నా సెకండ్ సన్ పృథ్వీ అప్బ్రింగింగ్కి నాలో నేనే చాలా చేంజెస్ చూశాను. ఫస్ట్ కిడ్ని పెంచినంత ఇంట్రెస్ట్, ఫస్ట్ కిడ్ కోసం మనం చూపించినంత పేషెన్స్, ఎఫర్ట్, కేర్, ఇంట్రెస్ట్ సెకండ్ కిడ్కి వచ్చేసరికి చాలా కట్ డౌన్ అయిపోతాయి. ఐఎమ్ సారీ టు సే బట్ అండ్ అపాలజీస్ టు మై సెకండ్ సన్ పృథ్వీ. సో రేపు పొద్దున వాడు పెద్దయ్యాకి లైవ్లు కూడా చూస్తాడు. సో హీఈస్ వెరీ యాక్టివ్ అండ్ కరెంట్లీ స్లీపింగ్. సో ఇప్పుడు వాడిని పడుకోబెట్టడానికే 12:30 అన్న లైవ్ కాస్త 12:50 అయింది. సారీ ఫర్ దాట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈరోజు కిడ్స్ని హ్యాండిల్ చేయడం ఎంత స్ట్రెస్ఫుల్గా ఉందో మీలో ఎవరైనా మీరే డైరెక్ట్గా పేరెంట్స్ అయినా, లేదా మీ కజిన్స్ పిల్లలు, మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా, మీ దగ్గరలో మీ నైబర్స్ ఎవరిని చూసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ద కిడ్స్ ఆర్ వెరీ 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 టఫ్, ఛాలెంజింగ్ అండ్ ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్. నేను ఉన్నట్టు ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. సో ద కిడ్స్ ఆర్ వెరీ వెరీ ఛాలెంజింగ్ నవేడేస్. సో ఆ ఛాలెంజెస్ని ఇంకొంచెం స్మూత్ డౌన్ చేయడానికి మా వంతుగా మేము చేయగలిగింది ఈస్ వీఆర్ బ్రింగింగ్ అవుట్ అన్ ఇన్స్టిట్యూట్ అండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్లే స్కూల్ కమ్ డే కేర్ ఇన్స్టిట్యూట్ అండ్ సైమల్టేనియస్గా ట్యూషన్స్ కూడా రన్ అవబోతున్నాయి ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్ టు ప్రమోట్ కిడ్స్ మోర్ టువర్డ్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఎంత వైటల్. ఒక కిడ్ మెంటల్ కాన్ఫిడెన్స్ని బ్రింగ్ అవుట్ చేయడానికి, ఆ కిడ్ని ఒక కంప్లీట్ ఇండివిజువల్గా షేప్ అవుట్ చేయడానికి మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ మెంటల్ కాన్ఫిడెన్స్ని చాలా 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 ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఐఎమ్ కీ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. నేను స్టూడెంట్ ఏజ్లో కంప్లీట్లీ బుక్ వామ్ అండి, కంప్లీట్లీ బుక్ వామ్. ఏ గేమ్స్కి, ఏ ఖోఖోకి, దేనికి కూడా నేను అంత ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. స్కూల్లో పీటీ పీరియడ్స్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉండేవి, అందులో మాత్రం పార్టిసిపేట్ చేసేదాన్ని. అది తప్ప ఐఎమ్ నాట్ అన్ యాక్టివ్ ప్లేయర్ ఇన్ ఎనీథింగ్. బట్ సమ్మర్ హాలిడేస్ వచ్చినా, అలాంటివి వచ్చినా మా ఫాదర్ వాలీబాల్, ఫుట్బాల్, ఇలా ఏవైనా ఇంట్లో మనం ఇంటి ముందు వరండాలో ఆడుకునే షటిల్, ఇంటి బయట ఆడుకునేవి చిన్న చిన్న గేమ్స్, ఇంట్లో కూర్చొని ఆడుకునే సుడోకు పజిల్స్, చెస్, బుక్లో ర్యాండమ్గా ఏదైనా సాల్వింగ్ పజిల్స్, నెక్స్ట్ మన ఈనాడు బుక్లో వస్తుంది కదా దారి కనుక్కోండి అని ఒక చిన్న పేజ్ ఉంటుంది హాయ్ బుజ్జి దాంట్లో. సో అలాంటి చిన్న చిన్నవి అందుబాటులో ఉన్నవి, దగ్గరలో ఒక లైబ్రరీ ఉండేది, ఆ లైబ్రరీకి తీసుకెళ్లేవాళ్ళు. చందమామ కథలని, ఆ స్టోరీ బుక్స్ అని, ఈ వీక్లీ బుక్స్ అని, అలాంటి చిన్న చిన్నవి చదివేవాళ్ళు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు నవ్య అనే బుక్ వచ్చేది, అందులో బ్యూటీ టిప్స్ ఉండేవి, చదవడానికి స్టోరీస్ ఉండేవి, చదవడానికి క్వశ్చన్స్ ఉండేవి, వాట్ నాట్. అందరం చేసాం ఈ పనులు. సో డోంట్ బీ షై టు అడ్మిట్ దాట్. అవన్నీ చేస్తేనే, అవన్నీ చూస్తేనే ఈ స్టేజ్కి వచ్చాము. అదర్వైజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు షేప్ అప్ లైక్ దిస్. సో అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి, సో ఈ జమానా కిడ్స్కి కావాల్సినంత బెస్ట్ కేర్ మేము ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే మా ఇంటి నుంచి తప్పకుండా ఉంటుంది. అండ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ప్లే స్కూల్, డే కేర్ అండ్ ట్యూషన్ సెంటర్ అండి. దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బీ అండ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్. సో వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏంటి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నారు, దాని గురించి ఏంటి అంటే, సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎందుకు, వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అనేది నేను బ్రీఫ్గా మీకు ఒక పాయింట్లో చెప్తాను. సో మీకు కూడా మీ ఇంట్లో 1 or 2 కిడ్స్, యూజువల్గా మన అందరి ఇళ్లలో 2 kids per house అనేది స్టాండర్డ్గా ఉంటారండి. సో ఈ 2 kids per house, ఒక కిడ్కి ఏమో స్విమ్మింగ్కి వెళ్ళాలని ఉంటుంది, ఒక కిడ్కి వచ్చేసి ఫుట్బాల్ నేర్చుకోవాలని ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫుట్బాల్ ఊరికి ఈ మూలు ఉంటే స్విమ్మింగ్ వచ్చేసి ఊరికి ఇంకో మూలు ఉంటుంది. పేరెంట్స్ ఒక్కళ్ళే వెళ్ళగలిగేటట్టు ఉంటారు ఇంట్లో, ఎల్డర్స్, గ్రాండ్ పేరెంట్స్, ఎవరికో ఒకళ్ళకి సర్వీస్ రిక్వైర్డ్ పీపుల్ ఉంటారు ఇంట్లో. బట్ మనం పిల్లలిద్దరిని చెరో దిక్కు తీసుకెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు, అలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి. సో ఈ ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్ వచ్చేసి ఒకటే, ఆల్ ఇన్ ఆల్ ఒకటే దగ్గర ఉండాలి. మ్యూజిక్, డాన్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, నెక్స్ట్ పెయింటింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్లో కూడా కీబోర్డ్, పియానో, గిటార్, ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట.
డాన్స్లో కూడా క్లాసికల్ డాన్స్, జుంబా అలాంటి వెస్టర్న్ ఎక్సర్సైజ్ రిలేటెడ్వి. ఈరోజు కిడ్స్లో ఒబెసిటీ, హెల్త్ ఇష్యూస్, టీత్ ఇష్యూస్, డెంటల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ కామన్ అండి, వెరీ 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 కామన్. సో వాటన్నిటి బట్టి నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నేను బయట చూస్తున్న వాటన్నిటి బట్టి కూడా నేను ప్లాన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అనేది ఎవ్రీథింగ్ అనమాట. అంటే కిడ్స్కి పనికొచ్చే ప్రతి విషయం అక్కడ నేర్పించగలిగేటట్టు ఉండాలి. అండ్ మెయిన్ ఫోకస్ విల్ బి ఆన్ హ్యాండ్ రైటింగ్ అండి. మా 7th స్టాండర్డ్లో సిస్టర్ జెనివీవ్, హూ ఇస్ అవర్ మ్యాథ్స్ టీచర్ అండ్ ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్గా కూడా కొన్ని మంత్స్ వర్క్ చేశారు. సో సిస్టర్ జెనివీవ్, ఐ డోంట్ నో వేర్ యు ఆర్ and how you are, but I lost touch with her andi. But she always used to repeat in our school days, good handwriting shows your character, good handwriting shows your character. Class lo every day maaku handwriting gurinchi emphasize చేసేవాళ్ళు, చాలా 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 ఎంఫసిస్ ఇచ్చేవాళ్ళు. సో ఆవిడ హ్యాండ్ రైటింగ్ అయితే ఇలా ప్రింటర్లో తీసి బోర్డు మీద ఎక్కించామా అన్నట్టుండేది. ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో మా సిస్టర్ జెనివీవ్ హ్యాండ్ రైటింగ్. సో అలాంటి పీపుల్. అండ్ ఇప్పుడు మా బాబు వాళ్ళ క్లాస్ టీచర్ సబితా మ్యామ్, పాల్వంచలో సబితా మ్యామ్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్ రివీల్ వేర్ షీ ఈస్ వర్కింగ్ అండ్ ఆల్, బట్ సబితా టీచర్. సో ఐ ఆస్క్డ్ హర్ టు వర్క్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్, బట్ షెడ్యూల్ అనేది కొంచెం హెక్టిక్ ఉండబోతుంది. ఐ డోంట్ నో ఇఫ్ షీ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్. సో సబితా మేడం, ప్లీజ్ యాక్సెప్ట్. ఇంత మంచి హ్యాండ్ రైటింగ్ ఉంచుకొని ఇఫ్ యూ క్యాన్ జాయిన్ అవర్ ఇన్స్టిట్యూట్, ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ అండి. సో ఇలా మంచి మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళు, నా హ్యాండ్ రైటింగ్ కూడా సోసోగా బాగానే ఉంటుంది. అండ్ ఇలా హ్యాండ్ రైటింగ్ ఫోకస్ ఒకటి. నెక్స్ట్ కాపీ రైటింగ్ ప్రాక్టీస్. హ్యాండ్ రైటింగ్ ఒక ఇన్స్టిట్యూట్ వచ్చి డబ్బులు కట్టే నేర్చుకోవాల్సిన అవసరం లేదంటే ఇంట్లో ఒక 4 రూల్ బుక్ పెట్టుకొని డైలీ మీ కిడ్స్తో ఒక పారాగ్రాఫ్ రాయించండి, ఎవ్రీడే రాయించండి. నేనైతే ఆల్మోస్ట్ నా 6th స్టాండర్డ్ నుంచి నేను ఎప్పుడైతే మా కాన్వెంట్ స్కూల్కి షిఫ్ట్ అయ్యానో, అంటే డైలీ వచ్చి వెళ్ళడం అలాగే, నాట్ ఎ రెసిడెన్షియల్ క్యాంపస్. సో ఎప్పుడైతే 6th స్టాండర్డ్లో మేము ఎంటర్ అయిన దగ్గర నుంచి టిల్ డేట్ 9th క్లాస్ లాస్ట్ డే వరకు కూడా నేను హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. అండ్ ఐ స్టిల్ హ్యావ్ మై కాపీ రైటింగ్ బుక్ అండి. ఇప్పుడు మా పిల్లలు చింపి చింపి వాడేస్తున్నారు ఆ బుక్ని. ఐ స్టిల్ హ్యావ్ ఇట్. ఎవ్రీడే రాసేదాన్ని, డేట్ పారాగ్రాఫ్, డేట్ పారాగ్రాఫ్, ఎవ్రీ డే. 6th, 7th, 8th, 9th 4 years హ్యాండ్ రైటింగ్ రాశాను నేను. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ క్లోజ్ టు క్వాలిఫై హిందీ పండిట్ ఎగ్జామ్ అండి. నా 9th స్టాండర్డ్ వరకే నేను చాలా ఎగ్జామ్స్ కంప్లీట్ చేశాను. ఈ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో ప్రవేశిక అని ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళ దాంట్లో. సో ఆ ఎగ్జామ్స్ అన్ని నేను కంప్లీట్ చేశాను. ఐఎమ్ జస్ట్ 2 steps అవే ఫ్రమ్ బీయింగ్ ఎ హిందీ పండిట్ అండి. సో చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు హిందీ బాగా మాట్లాడతారు, ఎక్కడ నేర్చుకున్నారు అని. ఎక్స్క్యూజ్ మీ. సో ఆల్ థ్యాంక్స్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు రమణకుమారి టీచర్ అండ్ నూర్జహాన్ టీచర్. వాళ్ళిద్దరూ మా హిందీ టీచర్స్ మా స్కూల్ డేస్లో. సో వాళ్ళిద్దరే. అండ్ నూర్జహాన్ టీచర్ చాలా లేట్ ఆన్ మా 8th, 9th స్టాండర్డ్స్లో వచ్చారు. బట్ రమణకుమారి టీచర్ నా 6th స్టాండర్డ్ నుంచి నాకు ఈబీసీ దగ్గర నుంచి అన్నీ నేర్పించారు హిందీలో. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రాటిట్యూడ్తో నిండిపోయే చెప్పాలో, extremely grateful and చెప్పాలో. I'm extremely thankful to Ramnakumari teacher for taking extreme care in teaching me the basics of Hindi language. And ఎంతవరకు నేర్చుకున్నాను హిందీ అంటే ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మై సబ్జెక్ట్ వాజ్ ప్లాంట్ బాటనీ, బాటనీ అండి. బట్ నా గ్రాడ్యుయేషన్ డేస్లో మై మెయిన్ మేజర్ వాజ్ ఇన్ బయోటెక్నాలజీ. ప్లాంట్ బయోటెక్నాలజీ ఇస్ మై మేజర్స్. సో ప్లాంట్ బయోటెక్నాలజీతో పాటు మన లాంగ్వేజ్ ఏదైతే 1st, 2nd yearsలో తీసుకోవాలో, ఐ టుక్ మై లాంగ్వేజ్ యాజ్ హిందీ అండి, అదర్ దాన్ తెలుగు అండ్ సాంస్క్రిట్ యాజ్ ద యూజువల్ పీపుల్ టేక్. సో మా కాలేజ్ మొత్తంలో ఈవెన్ ముస్లిమ్స్ ఉన్నా కూడా తీసుకోలేదు. నాట్ టు డిఫరెన్షియేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈవెన్ హిందీ వాళ్ళ ఓన్ మదర్ టంగ్ అయిన వాళ్ళు కూడా తీసుకోలేదు. ఐ టుక్ హిందీ యాజ్ మై సెకండ్ లాంగ్వేజ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ డేస్. And I got more than 90% అండి in both the years. I am extremely proud of myself because textbooks కూడా దొరికేవి కాదు ఖమ్మంలో. I used to get the textbooks from Hyderabad and అస్సలు అవి చాలా కఠినంగా, మన డిగ్రీ లాంగ్వేజ్ లెవెల్ హిందీ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది, పోయిటరీ అండ్ ప్రోస్. సో చాలా కష్టంగా ఉండేది. తెలుగు హిందీ డిక్షనరీ పక్కకు పెట్టుకొని గూగుల్ సెర్చ్లు చేసుకొని, నేను అప్పుడు మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. ఐఎమ్ ట్రైన్డ్
మ్యూజిక్ లర్నర్ అండి. నేను అప్రాక్సిమేట్లీ ఒక 4 years నేర్చుకున్నాను ట్రెడిషనల్ మ్యూజిక్. సో ఆ ట్రెడిషనల్ మ్యూజిక్ వెళ్ళే క్లాస్లో ఒక పెద్ద ఆవిడ వచ్చేవాళ్ళు. ఆ ఆవిడకి హిందీ వచ్చు. సో నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్ళేటప్పుడు హిందీ టెక్స్ట్ బుక్ నాతో పాటు తీసుకెళ్ళి ఆ మేడంతో నేను చెప్పించుకునేదాన్ని, ఇది అర్థం కావట్లేదు, దీని మీనింగ్ ఏంటి అని అలా 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 వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఐ గాట్ మోర్ దెన్ 90% ఇన్ బోత్ ద ఇయర్స్ అండి. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లూయెంట్ ఇన్ హిందీ ఆల్సో. సో మీరు బూతులు తిట్టిన అర్థమవుతుంది, పద్ధతిగా మాట్లాడిన అర్థమవుతుంది. హిందీ ఈజ్ ఆల్సో మై యాడెడ్ అడ్వాంటేజ్. సో హిందీ కూడా ఉండబోతుంది. లాంగ్వేజెస్ నేర్పించబోతున్నా, హ్యాండ్ రైటింగ్ నేర్పించబోతున్నాం, ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అయ్యే యాక్టివిటీస్. బేసిక్గా ఈ రోజుల్లో పిల్లలకి ఎంతసేపు క్లాస్ రూమ్లో కూర్చోవడం, ఆ తర్వాత ట్యూషన్లలో కూర్చోవడం, పొద్దున్న లేస్తే ఫోన్ల ముందు కూర్చోవడం, ఇది తప్ప ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా లిమిటెడ్ కిడ్స్కి ఉందండి. చాలా వరకు స్కూల్ బస్సులు, స్కూల్ వ్యాన్లు, షేర్ ఆటోలు, లేదా మీరు బండ్ల మీద దింపడాలు నాతో సహా ఇదే స్టోరీ. మా పిల్లలు ఆటోలో వెళ్తారు, ఆటో రాని రోజుల్లో నేను మా హస్బెండ్ డ్రాప్ చేస్తాం, ఇదే స్టోరీ. మన పిల్లలు లేదా మన అందరిలో మనం ఒక 100 people ఈ లైవ్ 100 peopleకి రీచ్ అవుతే అందులో నాకు తెలిసినంత వరకు మోర్ దాన్ 85% కిడ్స్ వాళ్ళ ఓన్గా అయితే స్కూల్కి వెళ్ళరు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే వెళ్తూ ఉంటారు. సో అలా మన చుట్టుపక్కల ఉన్న దాంట్లోనే మాదొక చిన్న టౌన్ అండి, నియర్ భద్రాచలం. ఇక్కడే ఇలా ఉంటే సిచ్యువేషన్. అండ్ డోంట్ ఈవెన్ ఆస్క్ అబౌట్ మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ఇలాంటి గుర్గావ్, ఇలాంటి స్టేటస్లో మనం అసలు టచ్ కూడా చేయవసరం లేదు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు దే ఆర్ జస్ట్ సిట్టింగ్ డాల్స్ అండి. క్యూట్గా మంచిగా మొహానికి పౌడర్ అద్దేసి, ట్రిమ్గా యూనిఫామ్ వేసి, షూస్ పాలిష్ చేసి, స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్, వాటర్ బ్రేక్స్లో తాగడానికి వాటర్ బాటిల్స్ అన్నీ పట్టి పంపిస్తాం. బట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా, వాళ్ళకి తిన్నది వంట పడుతుందా, వాళ్ళకి అసలు డి విటమిన్ సరిపోతుందా? ఎంతమంది మీలో, నేనైతే చేయించుకోలేదండి రీసెంట్ పీరియడ్స్లో, మీ బాడీలో ఉన్న విటమిన్ B12 ఎంత ఉంది, విటమిన్ D ఎంత ఉంది, మీ బోన్ డెన్సిటీ ఎంత ఉంది అనేది మీలో ఎంతమందికి అవేర్నెస్ ఉందో నాకైతే తెలియదు. ఐ డోంట్ థింక్ 99% మంది లాస్ట్ 1 yearలో కూడా మీ బాడీ స్టాటిస్టిక్స్ అనేవి మీకు తెలుసు అని నేను అనుకోవట్లా. మన ఇండియన్ మెజారిటీలో మనకి మెయిన్గా రెండు తెలుస్తాయి. మన హైట్ ఎంత, స్టాండర్డ్గా ఒక ఏజ్ వచ్చాక ఫిక్స్ అయిపోద్ది కాబట్టి మన హైట్ మనకు తెలుసు. సెకండ్ థింగ్, మన వెయిట్ ఎంత, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. మన బాడీని అది ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది, మన అవుట్లుక్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫోటోల్లో బాగా కనపడాలి కాబట్టి వెయిట్ మాత్రం కాన్స్టెంట్గా అందరం వెయిట్ మెషిన్ కనిపించినప్పుడల్లా, వెయిట్ స్కేల్ కనిపించినప్పుడల్లా ఎక్కేసి చూసేసుకొని మురిసిపోతూ ఉంటాం. తగ్గితే తగ్గామని టెన్షన్, పెరిగితే పెరిగామని టెన్షన్, అక్కడే ఉంటే అయ్యో అక్కడే ఎందుకు తగ్గట్లా, ఎందుకు పెరగట్లా అని ఒక టెన్షన్. ఒక్కొక్కళ్ళది ఒక్కో టెన్షన్, వాళ్ళ బాడీ ఇమేజ్ గురించి, ద వే దే ప్రెజెంట్, రకరకాల టెన్షన్లు అండి ఈ రోజు హెల్త్ గురించి. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, సో ఈ ఇన్స్టిట్యూట్లో పిల్లల ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ ఆల్సో వాళ్ళ ఎదుగుదలకి కావాల్సిన డిఫరెంట్ యాక్టివిటీస్, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మనం సింపుల్గా అండి ఒక బాల్ ఎగరేసి ఇంకో చేతితో పట్టుకోవడం కూడా చాలా ఫోకస్, కాన్సన్ట్రేషన్ కావాల్సిన యాక్టివిటీనే. సింపుల్గా 2 పిల్లల్ని ఎదురుగా నిల్చోబెట్టి బాల్ పాస్ చేయమని చెప్పండి, ఒక్క బాల్ కింద పడ్డ ఒక పాయింట్ పోతుందని చెప్పండి. ఇలాంటి చిన్నవండి సమ్మర్ హాలిడేస్కి ఎక్కడెక్కడికో కోచింగ్లకి వాటికి పంపవసరం లేదు. బట్ మన ఇంట్లో చేయగలిగిన యాక్టివిటీస్ యూట్యూబ్లో కొట్టండి, పిల్లలకి సింపుల్ యాక్టివిటీస్ అన్ని ఎన్ని రికమెండేషన్స్ వస్తాయి, ఎన్ని వీడియోస్ ఉన్నాయి, అలాంటివి చాలా చేయొచ్చు. అండ్ కమింగ్ బ్యాక్, ఇంకోటి తెలుగు చదవడం. మన జనరేషన్ కిడ్స్లో, ఈవెన్ మా స్కూల్ డేస్లో కూడా ఇంగ్లీష్ చదివినంత ఫ్లూయెంట్గా తెలుగు అనేది చదివే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అండ్ ఇప్పుడు జనరేషన్ కిడ్స్లో నేటివ్ లాంగ్వేజ్ మదర్ టంగే ఇంగ్లీష్ అయిపోయింది, మన మదర్ టంగ్ తెలుగే ఫారెన్ లాంగ్వేజ్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఇది. సో తెలుగు లాంగ్వేజ్ ప్రాపర్గా ఉచ్చారణ అది పలికించడము, చిన్న పద్యాలు చదివించడము, సుమతి శతకాలు, వేమన శతకాలు, ఇలాంటి చిన్నవి అండి. ఏదో ఎక్కడికో వెళ్ళి ఏం చెప్పించిన అవసరం లేదు. చిన్నవి చాలు. శుక్లాంబరధరం, ఇలాంటి చిన్న ప్రేయర్స్ ఇలాంటివి నేర్పిస్తే చాలు. అవన్నీ మీ కిడ్స్ ఇవాళ జాయిన్ అవ్వగానే రేపు పొద్దున అనర్గళంగా చెప్పేస్తారు అని నేను చెప్పట్లా. బట్ అట్లీస్ట్ అది వింటున్నా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మీ పిల్లల్లోకి వచ్చినా చాలా వరకు బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను.
సో ఇప్పటికే కొంతమందికి తెలుసు, వీ హ్యావ్ అ మ్యూజిక్ టీచర్ అండి, హీస్ మై కజిన్. సో మా మ్యూజిక్ టీచర్ ఇస్ మిస్టర్ పవన్ సాయి, హీ లివ్స్ ఇన్ కొత్తగూడెం. సో పవన్ సాయి హ్యాస్ వర్క్డ్ ఇన్ హైదరాబాద్, హీ ఓన్స్ అ మ్యూజిక్ స్టూడియో. సో హీ ఆల్సో ఓన్స్ అ మ్యూజిక్ స్టూడియో అండ్ హీస్ ఆల్సో అ గ్రాఫిక్ డిజైనర్ అండి. సో వేరియస్ ఆల్బమ్స్ కంపోజ్ చేశాడు, ప్రైవేట్ స్టూడియోస్లో వర్క్ చేశాడు, తను ఓన్గా మెనీ క్లబ్ హౌసెస్లో కూడా హీ ఆర్గనైజ్డ్ క్లాసెస్ అండి. ఈ మధ్యనే డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ హీ హ్యాడ్ టు షిఫ్ట్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్ కొత్తగూడెం. సో సాయి, వెల్కమ్ టు ద టీమ్. సో సాయి నేనే ఉన్నాం ప్రస్తుతం టీమ్. వీఆర్ గ్యాదరింగ్ టీచర్స్ అండి. అండ్ ఈ ఇన్స్టిట్యూట్లో కిడ్స్ ఫోకస్ వచ్చేసి ఇలా డిఫరెంట్ కిడ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటున్నాయి టు ఎంగేజ్ దెమ్. మొబైల్ నుంచి డీవియేట్ చేయడానికి, మొబైల్ అడిక్షన్ తగ్గించడానికి, మీ కిడ్స్ మొబైల్ చూడకుండా ఫిజికల్ యాక్టివిటీస్తో హెల్దీగా, ఐ సైట్లు ఇంత భూతద్దాలు పెట్టుకోకుండా ఉండేలాగా హెల్దీగా మీ కిడ్స్ రెడీ అవ్వాలంటే సెండ్ దెమ్ టు us, we'll take care of your kids and very soon you will see the change అండి, వెరీ సూన్. సో ఇంకా స్పీచ్ థెరపీ కొంతమంది టీచర్స్ ఉండబోతున్నారు, ఇలా డిఫరెంట్ ఉండబోతున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద కిడ్స్, యాక్చువల్గా ఇది మార్చ్లో లాంచ్ అవ్వాలనుకున్నాను, ఏప్రిల్లో నుంచి ఇది రన్ అవ్వాలనుకున్నాను. బట్ డ్యూ టు డిఫరెంట్ కమిట్మెంట్స్, మా చిన్న బాబు కొన్ని సర్జరీస్ అయ్యాయి. డెంటల్ సర్జరీ ఒకటి 2 weeks బ్యాక్ అయింది, అండ్ జాన్లో ఇంకొకటి ప్యాలెట్ సర్జరీ అయింది బాబుకి. సో వాటి వల్ల నేను కొంచెం ఆక్యుపైడ్ ఉండే, డిఫరెంట్ బిజినెసెస్ వల్ల కూడా ఆక్యుపైడ్ ఉండే. సో వై నాట్ గివ్ ద రీజన్స్ ఫర్ పాస్ట్, సో అది పక్కకు పెట్టేద్దాం, వై గివింగ్ ద రీజన్స్ ఫర్ పాస్ట్. సో కమింగ్ అప్, ఇప్పుడు ఇది జూన్లో మొత్తం పబ్లిసిటీ మీద ఫోకస్ చేయబోతున్నాము అండ్ గ్యాదరింగ్ ద టీమ్. అండ్ నెక్స్ట్ అప్ జూలై నుంచి నేను ఒక ప్రాపర్ డేట్ అనౌన్స్ చేస్తాను. ఆ డే నుంచి ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏంటి ఎవ్రీథింగ్ మీకు తెలియబోతుంది. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ ఫోకస్ వచ్చేసి నాట్ ఓన్లీ ద కిడ్స్ అండి, దేర్ మదర్స్ ఆర్ ఆల్సో ద ఫోకస్. సో మదర్స్ ఆర్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ జెండర్ అనాలో, క్రైటీరియా అనాలో, సెక్టర్ ఆఫ్ పాపులేషన్ అనాలో, ఏమనాలో నాకు తెలియదు. మన ఫ్యామిలీలో మనకు లేస్తే గుర్తొచ్చేది అమ్మ, పడుకునే ముందు గుర్తొచ్చేది అమ్మ. రోజు మొత్తం మీద మనకి ఏది గుర్తొచ్చినా, ఎవరు గుర్తొచ్చినా మనం ఫస్ట్ రీచ్ అవుట్ అవ్వాలనుకునేది అమ్మ. అంతెందుకండి, ఏదో కూరగాయలకు వస్తుంటే ఇంతంత చేయి తగ్గడము, గబుక్కున కుక్కర్ అంటుకోవడమో ఏదో అవుద్ది, వెంటనే కలవరిస్తాం అమ్మ అని. కానీ ఈ రోజుల్లో మీలో ఎంతమందికి రోజుకు ఒక 20 minutes మీ మదర్కి ఫోన్ చేసి కబుర్లు, అమ్మ ఏం వంట చేశాను, ఆ కూర చేస్తే చాలా బాగుంటుంది, నాకు నువ్వు అప్పుడు గుర్తొచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చాను, ఎంతమంది చెప్తున్నారు? నేనైతే చెప్పట్లా, ఓపెన్గా ఒప్పుకుంటున్నాను, నేనైతే చెప్పట్లా. ఇంతకుముందు గంటలు మాట్లాడేదాన్ని మా మమ్మీకి కాల్ చేసి, బిఫోర్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్, ఆల్ మై బిజినెసెస్ స్టార్టెడ్, చాలా ఫ్రీగా గంటకి ఫోన్ చేసేదాన్ని మా మమ్మీకి. బట్ ఆఫ్టర్ గెటింగ్ ఆక్యుపైడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఐ స్టార్టెడ్ కీపింగ్ హర్ అసైడ్. అర్థం చేసుకుంటుందిలే మమ్మీ, కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారని ఒక చిన్న చూపుతో మా మమ్మీని పక్క పెట్టేశాను. అండ్ ఐ ప్రామిస్ ఈ రోజు నుంచి నేను కూడా అదే 20 minutes నేను కూడా మా మమ్మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు కూడా మీ మదర్స్కి 20 minutes ఎందుకండి, 2 minutes మనం ఫోన్ చేసి వాళ్ళతో మనసారా మాట్లాడినా దే ఫీల్ వెరీ హ్యాపీ. మన పేరెంట్స్ కంటే మనం బెస్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనకు ఊహ తెలియనప్పటి నుంచి, మనం ఏం కావాలని అడగలేని స్టేజ్ నుంచి మనకి ఏమేం కావాలో అర్థం చేసుకొని అన్నీ ప్రొవైడ్ చేసిన వాళ్ళే మన పేరెంట్స్. సో అట్లాంటి పేరెంట్స్ వాళ్ళ కోసం మనం టైం స్పెండ్ చేయలేకపోతే ఇంకెందుకండి 24 గంటలు ఎంచుకొని. సో ఇవాళ నుంచి నేను స్పెండ్ చేయబోతున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్సో టు స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్. ఉన్న వాళ్ళు అదృష్టవంతులండి, లేని వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. మీరే పేరెంట్స్ అయి ఉంటే మీ కిడ్స్తో స్పెండ్ చేయండి, ఆర్ మీ లవ్డ్ వన్స్తో స్పెండ్ చేయండి. చాలామంది నాలాంటి అన్లక్కీ పీపుల్ చాలామంది ఉంటారు, ఇటువైపు అటువైపు అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య లేని వాళ్ళు, అలా చాలామంది ఉంటారు. ఎవరో పెద్దవాళ్ళని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి ఉన్నారు అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, మా వాళ్ళకే ఏమంత కంగారు వచ్చిపోయిందో ఏంటో, అంత ఫాస్ట్గా బకెట్లు తన్నేసారు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఆల్సో. సో అయిపోయింది, కనుక్కోలేము, దాన్ని ఏం మనం మార్చలేము. కాబట్టి వై నాట్ ఉన్న వాళ్ళతో మనం ఎందుకు టైం స్పెండ్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై టైమ్ టు మై పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్లాస్ అండి. ఇన్లాస్ కూడా దే ఆర్ ఆల్సో ఆర్ పేరెంట్స్ కదా, వాళ్ళతో మనం ఎందుకు టైం స్పెండ్ చేయం? నేనైతే చేయట్లేదు, ఓపెన్గా ఒప్పుకుంటున్నాను. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండింగ్ మోర్ టైమ్ విత్ మై పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ మై ఇన్లాస్ అండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో అబౌట్ మదర్స్. సో మనకి లేస్తే గుర్తొచ్చే అమ్మ, దెబ్బ తగిలితే గుర్తొచ్చే అమ్మ, ఆకలేస్తే గుర్తొచ్చే అమ్మ, ఏదైనా పని కాకపోతే గుర్తొచ్చే అమ్మ. అలాంటి అమ్మ కోసం మీరు ఎంతమంది ఏం చేస్తున్నారు? అది మీకు మీరే ఆలోచించుకోండి. ఎవరికో మనం ఏం చెప్పవసరం లేదు. మన పేరెంట్స్ కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళకి, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకే తెలుస్తుందండి.
డూ సంథింగ్. మీ మదర్కి ఎప్పటి నుంచో ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది, పలానా ప్లేస్కి వెళ్ళాలని ఉంటుంది, పలానా యాక్టివిటీ చేయాలని ఉంటుంది, పలానా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఒక చిన్నది ఏదో స్టార్ట్ చేయాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వాళ్ళ కోరిక ఏంటో తెలుసుకోండి, వీలైతే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్లాన్ చేయండి. సో మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి మదర్స్కి యూస్ అయ్యేలాగా కొత్త కొత్త కుకింగ్ ట్యుటోరియల్స్, అంటే బేకింగ్, చాలా మందికి ఎయిర్ ఫ్రైయర్స్ ఎలా యూస్ చేయాలో తెలీదు. అవెన్స్ అంటే పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళకి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఉంటుందండి, బట్ మేము ఉండేలాంటి చిన్న చిన్న టౌన్స్లో అవేర్నెస్ ఉంటుంది. అసలు ఒక అవెన్ కూడా చూడని ఫ్యామిలీస్ నాకు 50 దాకా తెలుసు మా ఊళ్ళో. సో అవెన్స్ ఇక్కడ జనరల్ కాదు, మైక్రోవేవ్స్ ఇక్కడ కామన్ కాదు, డిష్ వాషర్లు ఇక్కడ అసలు కామన్ కాదు, వాషింగ్ మెషిన్స్ లాంటివి కామన్ అయిపోయినాయి. కానీ డిష్ వాషర్స్ ఇప్పుడిప్పుడే మా కొలీగ్స్ ఇళ్ళలో, మా హస్బెండ్ కొలీగ్స్ ఇళ్ళలో అలా అలా ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. సో వెరీ సూన్ అవన్నీ ఎక్విప్మెంట్స్ ఎలా యూజ్ చేయాలి, ట్రెండ్కి తగ్గట్టు ఎలా అప్డేట్ అవ్వాలి, మెటా ఎలా యూజ్ చేయాలి, ఏఐ ఎలా యూజ్ చేయాలి, మీ ఓన్ లెగ్స్ మీద మీరు నిలబడడానికి మీకు ఏం ఇంట్రెస్ట్, సో స్టిచ్చింగా, ఎంబ్రాయిడరీనా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం ఇష్టమా, లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కావాలా మీకు, లేదంటే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, యోగా నేర్చుకోవాలనుకుంటున్నారా, మెడిటేషనా, జుంబానా, ఏరోబిక్సా, లేదా మీకు ఏమైనా ట్రెడిషనల్ డాన్సెస్ ఇష్టమా, మీకు ఏమి ఇష్టం, ఏది చేయడం ఇష్టం, సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళతో పర్సనల్గా ఫస్ట్ 3 months నేనే కూర్చుంటాను ఇన్స్టిట్యూట్లో. డైలీ మార్నింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ టు క్లోజ్, ఓపెనింగ్ 1 గంట ముందు, క్లోజ్ తర్వాత 1 గంట తర్వాత కూడా ఉండబోతున్నాను. సో వచ్చే ప్రతి పేరెంట్ అండ్ ప్రతి ఇండివిజువల్తో నేనే ఇంటరాక్ట్ అవ్వబోతున్నాను. అడ్మిషన్స్ ఎవ్రీ ప్రాసెస్కి నేనే ఉండబోతున్నాను. సో ఫీజ్ అనేది ఎక్సార్బిటెంట్గా ఏమి ఉండదండి. ఓన్లీ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్లేస్ రెంట్కి తీసుకోవాలి, ఇంతమంది టీచర్స్ని గ్యాదర్ చేయాలి, వాళ్ళందరికీ శాలరీస్, అండ్ ఈ ఇన్స్టిట్యూట్ రన్ అవ్వడానికి, కూర్చోవడానికి, వాటికి వీటికి ఫర్నిచర్ రావాలి, అండ్ ఈ ఇన్స్టిట్యూట్ అంతా రన్ చేయడానికి ప్రాపర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉండాలి, అండ్ టీమ్ ఉండాలి. ఆయమ్మల దగ్గర నుంచి రకరకాల కేటగిరీస్, వాచ్మెన్, సెక్యూరిటీ 100 ఉంటాయి కదా. నెక్స్ట్ పర్మిషన్స్ అని డైరెక్ట్గా కొంతమంది ఉంటారు, అండర్ హ్యాండ్గా వెళ్ళి కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి వస్తుంది, విచ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కన్వీనియంట్ విత్. మ్యాక్సిమం అలాంటి వాటికి నేను వెళ్ళను. సో తప్పని పరిస్థితుల్లో తప్పదండి, మనం పని మానుకొని కూర్చోలేం కదా. పని అవ్వాలంటే డెస్క్ కింద చేతులు పెట్టండి, ఈ రోజుల్లో ఏది అవ్వదు. సో మ్యాక్సిమం డెస్క్ పైన వ్యవహారానికి నేను ట్రై చేస్తాను ఎలాగైనా కూడా. ఇన్ ఎనీ కేస్ అవ్వకపోతే చూద్దాం ఏమవుతుందో, ఎలా అవుతుందో. సో వీటన్నిటికీ డిఫరెంట్ థింగ్స్ అన్నిటికీ కుకింగ్ క్లాసెస్ కూడా ఉండబోతున్నాయి. అంటే కుకింగ్ క్లాసెస్ ఎందుకు, వచ్చే లేడీస్ అందరూ ఆల్మోస్ట్ మ్యారీడ్ వాళ్ళే ఉంటారు కదా. కుకింగ్ ఎందుకు అంటే అన్మ్యారీడ్స్ ఉంటారు, వంటలు రాని వాళ్ళు ఉంటారు, పెళ్ళికి ముందు ఇల్లు ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఏది ఎక్కడ పెట్టాలి, ఏ బ్లౌజ్కి ఏ మ్యాచ్ చేసుకోవాలి, ఇలా బేసిక్ థింగ్స్ కూడా తెలియని ఆడపిల్లలు చాలామంది ఉంటారండి. ఈ రోజుల్లో ఉన్న దౌర్భాగ్యం అదే. ఈవెన్ పెళ్ళి ఎందుకండి, ఓపెన్ ఛాలెంజ్, నాకే రాదు, నేను మీకు వినడానికి మీకు నామోషిగా ఉండొచ్చు, కానీ మీకు ఎంతమందికి పెళ్ళికి ముందు బాత్రూమ్ క్లీనింగ్ వచ్చు, మీరు డైలీ యూజ్ చేసే వాష్రూమ్ క్లీనింగ్, వాష్రూమ్ హైజీన్ మీకు ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి 95% ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవ్వరికి కూడా పెళ్ళికి ముందు వాష్రూమ్ క్లీన్ చేసుకోవడం రాదు, కిచెన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో రాదు, వంట చేశాక గిన్నెలు ఎలా నీట్గా పెట్టుకోవాలి, ఏది బేసిక్ థింగ్స్ ఏమీ నేర్పట్లేదండి ఈ రోజుల్లో పేరెంట్స్. ఒకప్పుడు పిల్ల పుష్పవతి అయింది అన్న దగ్గర నుండి మొదలెట్టేవాళ్ళు ఇంటి పనులు అలవాటు చేయడం. బట్ ఈ రోజుల్లో రేపు పెళ్ళి అనేదాకా కూడా, ఈ రోజు నైట్ వరకు కూడా అమ్మాయి ఆన్ కాల్లో వర్క్లోనే ఉంటుంది. ఆ అమ్మాయికి టైం ఉండదు. అమ్మాయిని బ్లేమ్ చేయలేం, ఈ జమానాని బ్లేమ్ చేయలేం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరుగా మీ మదర్స్ దగ్గర నేర్చుకుంటే ఇంత దాకా అవసరం లేదండి. బట్ మన మదర్స్ వర్కింగ్ అయిపోయారు, లేదా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ వల్ల మన పేరెంట్స్ కూడా ఇప్పుడు మనకు అన్ని నేర్పలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో టైలరింగ్ ఉండబోతుంది, కంప్యూటర్ అండ్ మెషిన్ ఎంబ్రాయిడరీస్, మగ్గం ట్యుటోరియల్స్ ఉండబోతున్నాయి. అండ్ మీ ఓన్గా మీకు ఏదైనా పర్టికులర్ పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉందా, ముగ్గులు వేయడం బాగా వేస్తారా, ముగ్గులు కూడా నేర్పబోతున్నామండి. మీరు అనుకోవచ్చు ముగ్గులు నేర్చుకోవాలా, పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడిగితే నేర్పరా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం ఏదైనా ఒకటి మనకు నచ్చింది నేర్చుకునేదానికి, మనకి మనంగా పక్కింటి వాళ్ళ దగ్గర ఎదురింటి వాళ్ళ దగ్గర అరుగు మీద కూర్చొని పెట్టే ముచ్చట్లలో మీటింగుల్లో నేర్చుకునే ముగ్గులకి చాలా తేడా ఉంటుంది.
ముగ్గులు ఎందుకు, పిల్లలకు కూడా ఉండబోతుంది ముగ్గులు నేర్పడం, రంగోలీ డిజైన్స్, హ్యాండ్ కోన్ పెట్టడం నేర్పబోతున్నాం. ఇవన్నీ ఏమనుకుంటున్నారండి, కనపడని రెవెన్యూ. ఒక బ్రైడల్ మెహందీ ఆర్టిస్ట్ సంపాదించినంత, బ్యూటీషియన్లు, శారీ డ్రేపింగ్ ఆర్టిస్టులు ఈ రోజుల్లో సంపాదించినంత ఎవ్వరు సంపాదించట్లేదండి, నాట్ ఈవెన్ మీ. ఒక శారీ డ్రేప్ చేసి ప్రీ ప్లీటింగ్ చేసి డ్రేప్ చేస్తే 1500 ఛార్జ్ చేస్తున్నారు బ్రాండెడ్ పార్లర్స్ అయితే. మీరు ఏమైనా చిన్న చూపు చూస్తున్నారా? ఒక 10 చీరలు ప్రీ ప్లీటింగ్ చేయండి, మీకు రోజుకి మినిమం 5000 నాది గ్యారంటీ. ఒక శారీ ప్రీ ప్లీటింగ్ చేస్తే, బాక్స్ ఫోల్డింగ్ చేసి ప్రీ ప్లీటింగ్ చేసి స్టెప్స్తో సహా ఎవ్రీథింగ్, మీకు ఐడియా ఉంది కదా, బాక్స్ ఫోల్డింగ్ ప్రీ ప్లీటింగ్ చేసి పంపిన శారీ తక్కువలో తక్కువ 400-450 రూపీస్ ఉందండి మా టౌన్లోనే. ఇంకా మీరు హైదరాబాద్ అలాంటి చోటుల్లో చెప్పవసరం లేదు. సో నేను నేమ్స్ చెప్పాలనుకోవట్లేదు, బట్ నేను వెళ్ళే ఒక బ్యూటీ బ్రాండ్ పార్లర్ సర్వీస్ వాళ్ళు దాంట్లో అయితే దే చార్జ్ మీ 1600 రూపీస్ అండి శారీ డ్రేపింగ్. అంటే డ్రేప్ చేయించుకోలేదు నేను, మొత్తం బాక్స్ ప్లీటింగ్ అండ్ మొత్తం శారీ అండ్ హెయిర్ కేర్ ఒకటి చార్జ్ చేసాను. ఇట్ ఈస్ 800 రూపీస్ పర్ శారీ అండి, 800 రూపీస్ పర్ శారీ. అలాంటి రోజుకి 5 ఆర్డర్లు మీకు వస్తాయి, రోజుకి 4000 అండి, రోజుకి 4000, నెలలో 20 రోజులు. పోనీ అంతెందుకు, నెలలో 10 రోజులే వచ్చిందనుకోండి, నెలకి 40,000. ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద లేదా ఇంట్లో కూర్చొని మీ చుట్టాలందరి ముందో మీ ఇంట్లో వాళ్ళ ముందో కూర్చొని నెలకి 40,000 శారీ ప్రీ ప్లీటింగ్ బిజినెస్ మీరు పెట్టుకుంటే. సో ఏమీ అవసరం లేదు, ఒక ఐరన్ బాక్స్, ఒక టేబుల్, ఒక మంచి ఇది ఉంటే చాలు. అంతేనండి, ఏం కావాలో, గంట పట్టదు, గంటకి 800. ఏ ఉద్యోగంలో ఇస్తున్నారండి కదా. సో ఇలాంటివి మనీ ఎర్నింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ మీకు ఎలా ఉందో తెలుసు కదా, మెషిన్ ఎంబ్రాయిడరీ మీకు తెలుసు కదా, మార్కెట్ ఎలా ఉందో, మగ్గం వర్కులు, ఆరి వర్కులు. మనం ఎంత ఖర్చు పెడుతున్నామండి. నా బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ 400 అండి, లైనింగ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ మినిమంలో మినిమం. నేను బయట కుట్టించుకున్నప్పుడు ప్రిన్సెస్ కట్ 400, ఇప్పుడు అది 500 చేసేసారు మా టైలర్స్ కూడా, బట్ స్టిల్ చెప్తున్నాను. సో కలకత్తా వర్కర్సే కుట్టాలి, వాళ్ళే రావాలి, వాళ్ళే కుట్టాలి అంటే 500 లేని ఒక పక్కా బ్లౌజే మనకి బయటికి రావట్లేదు. సో అలాంటప్పుడు మన ఓన్ ఇన్కమ్, మన ఓన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనం ప్లాన్ చేసుకోవడంలో తప్పేం లేదనుకుంటున్నాను. సో కటింగ్ మాస్టర్స్ వచ్చి నేర్పించబోతున్నారు, కలకత్తా మాస్టర్సే. మనకి ఎవరైతే వసుధ కలెక్షన్స్కి వర్క్ చేసే కటింగ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళే రాబోతున్నారు. అండ్ మన తారా కలెక్షన్స్ కోసం మనం కొత్తగా ఒక మెయిల్ కటింగ్ మాస్టర్ని కూడా తీసుకున్నామండి. అంటే హూ కెన్ డూ ద బాయ్స్ వర్క్, బాయ్స్ జాకెట్స్, సూట్స్, కుర్తా పైజామాస్, పటియాలాస్, ధోతీస్, ఇలాగా బాయ్స్ వేర్ మొత్తం, అంటే ట్రెడిషనల్ నైట్ డ్రెస్సెస్, ఇలాంటి పంచలు ఇవి కాకుండా వీటితో పాటు మన కటింగ్ మాస్టర్ ఒకళ్ళు మన బాయ్స్కి పక్కాగా చేతిలో ఉండాలని వి రిక్రూటెడ్ కటింగ్ మాస్టర్ ఫ్రమ్ కోల్కతా అండి. ఇంకా రాలేదు, అతను రావడానికి ఒక 10 days పట్టబోతుంది. సో ఇలాగా ఈ కలకత్తా మాస్టర్స్, కలకత్తా నుంచి వచ్చి మగ్గం వర్క్లు అవి చాలామంది మన ఊళ్ళలో అందరికీ తెలుసు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా తీసుకోబోతున్నాం, వాళ్ళతో కూడా క్లాసెస్ పెట్టబోతున్నాం. సో అందరినీ చూసుకొని ఎవరి షెడ్యూల్ ఎలాగా ఉండబోతుంది అనేది చూసుకొని క్లాసెస్ ఫ్రీక్వెన్సీ ఎంత పెట్టాలి, ఎంతమంది వస్తున్నారు, శారీ డ్రేపింగ్, శారీ ప్రీ ప్లీటింగ్, మెహందీ పెట్టడం, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన బడ్జెట్ ప్లానింగ్ ఎలాగా, హౌస్ బడ్జెటింగ్ ఎలాగా, ఫినాన్షియల్ డిసిప్లిన్ క్లాసెస్ ఉండబోతున్నాయి. అండ్ ఎవరైనా ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ నుంచి సిఏ వాళ్ళ ద్వారా మీకు ట్యాక్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఎవ్రీ హౌస్ వైఫ్కి తెలియాలండి మన ఇంటి బడ్జెట్ ఎంత, ట్యాక్సులకి ఎంత పోతుంది. అసలు మీలో చాలామంది స్మాల్ స్కేల్ బిజినెస్ పీపుల్ ఉంటారండి, ఎంతమంది ట్యాక్స్ పేయింగ్? ఐ డోంట్ థింక్ 50% ఆఫ్ ఇండియన్ బిజినెస్ ఓనర్స్ ఆర్ పేయింగ్ ఎనీ ట్యాక్సెస్ అండి. మొత్తం అన్నోన్గా అండర్ ద డెస్క్ వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ ఇన్కమ్ అనేది. మన ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి ప్రాపర్గా మన గవర్నమెంట్కి వెళ్తే ఇంకా చాలా బెటర్ ఇండియా మనం చూడగలుగుతాం. సో వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద మెయిన్ టాపిక్. సో అవన్నీ ఉండబోతున్నాయి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ క్లాసెస్ ఉండబోతున్నాయి, అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్లాసెస్ కూడా ఉండబోతున్నాయి. కొన్ని సబ్జెక్ట్స్కి నేను టీచ్ చేసేవి డైరెక్ట్గా నేను టీచ్ చేసేవి ఉంటాయి. కొంతమంది ఆన్లైన్ టీచర్స్ రాబోతున్నారు, సర్టిఫైడ్ టీచర్స్ రాబోతున్నారు. సో ఇలా చాలామంది విమెన్కి యూజ్ అయ్యే కంటెంట్ కూడా చాలా ఉండబోతుందండి. ఉమెన్ హెల్త్, ఈ రోజుల్లో వస్తున్న డిఫరెంట్ ఇష్యూస్ ఏంటి, ఉమెన్ ఎలా సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి, సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలి, బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఒవేరియన్ క్యాన్సర్స్, ఇలా చాలా వస్తున్నాయి.
అంటే నేను ఎక్స్క్లూజివ్ విమెన్ని ఫోకస్ చేసి చెప్తున్నాను. సో ఇలాంటి వాటి అన్నిటి గురించి మీరు ఎలా కేర్ తీసుకోవాలి, ఇలాంటి చాలా అవేర్నెస్ క్లాసెస్ ఉండబోతున్నాయి, పెయిడ్ క్లాసెస్ ఉండబోతున్నాయి, డిఫరెంట్ కోర్సెస్ ఫర్ ఉమెన్ ఉండబోతున్నాయి, ఇలా చాలా కాన్సెప్ట్స్ రాబోతున్నాయి. సో అవన్నీ కూడా ఉండబోతున్నాయి. అండ్ ఇప్పటివరకు జెంట్స్ దాకా నేను వెళ్ళలేదండి, మెయిన్లీ ఫర్ కిడ్స్ అండ్ మదర్స్. సో మీరు మన ఇన్స్టిట్యూట్కి మీ పిల్లల్ని తీసుకొని వస్తే పేరెంట్స్ అక్కడ ఉత్తగా బయట కూర్చొని టీనో కాఫీనో తాగుతూ టైంపాస్ చేయకుండా మీరు మీ కిడ్స్ వేరే క్లాసుల్లో కూర్చున్నంత టైం మీకు పనికొచ్చే ఏదో ఒక ఆప్షన్ మేము మీకు అక్కడ చూపించబోతున్నాం. సో మీరు మీ పిల్లల్ని తీసుకొని మన ఇన్స్టిట్యూట్కి వస్తే పేరెంట్స్ ఏదో ఒకటి నేర్చుకోబోతున్నారు, పిల్లలు కూడా ఎవరికి నచ్చిన యాక్టివిటీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే టైం కోఆర్డినేషన్ చూసుకోవాలి అండ్ ఆ టైంకి అవైలబిలిటీ ఉన్న క్లాసెస్లో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. లేదా ఎందుకండి మీకు బుక్ రీడింగ్ ఎంతమంది మానేసి ఉన్నారు ఈ రోజుల్లో, ఫేస్బుక్లో వేటు న్యూస్లో వచ్చిన తర్వాత ఫిజికల్గా ఒక న్యూస్ పేపర్ ఎంతమంది క్యారీ చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. నేను హిందూ పేపర్ కొందామని ట్రై చేస్తే మా ఊర్లో అయితే అసలు ఏకంగా పేపర్ వేయడమే మానేశారంట. అలా ఉంది బయట సిచ్యువేషన్. అందరికీ ఐప్యాడ్లలో ట్యాబుల్లోది హిందూ యాప్ ఉంటుంది, డెక్కన్ క్రానికల్ యాప్ ఉంటుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ యాప్లు ఉంటాయి, ఈనాడు యాప్లు ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని సాక్షి అని తెలంగాణ అని చూస్తున్నాం మనం ఎంతసేపటికి. ఒక ఫిజికల్గా పేపర్ పట్టుకొని దాంట్లో టిక్కులు పెట్టుకుంటూనో అండర్లైన్ చేసుకుంటూనో దాంట్లో సుడోకులు చేసుకుంటూనో మన కిడ్స్ని పక్కన కూర్చోబెట్టుకొని వర్డ్ టు వర్డ్ చదివిస్తూ ఉంటే ఉన్న సాటిస్ఫాక్షన్, ఉన్న ఎఫర్ట్, దానివల్ల వచ్చే రిజల్ట్ అయితే మీరు ఏ పీడిఎఫ్లోనూ రాదండి. మీకు వీలైతే ఇవాళ సండే మీకు నచ్చిన న్యూస్ పేపర్ తీసుకొచ్చి మీ పిల్లలకో మీ పేరెంట్స్కో ఇంట్లో పెట్టండి. కనీసం ఏదో ఒక దాన్ని క్లీన్ చేసుకోవడానికైనా ఏదైనా దాంట్లో షెల్ఫ్ లైనర్స్ అన్న యూజ్ చేస్తాం కదండి. మన ఇండియన్ హౌస్ హోల్డ్లో పేపర్లు వాడేది అందుకే. ఏమైనా అప్పడాలో వడియాలో వేస్తే పేపర్ వేసి పెడతాం, లేదా ఫ్రూట్ బాస్కెట్లో పేపర్ వేసి పెడతాం, లేదా ఏదైనా కబోర్డ్స్ అతుకునేటప్పుడు పేపర్లు మారుస్తూ ఉంటాం. సో అట్లీస్ట్ దానికన్నా మనకు వస్తాయి. ఇంట్లో మీరు అవైలబిలిటీ ఉంచితే కిడ్స్ 10 రోజులు చూస్తూ ఉంటే 11వ రోజైనా న్యూస్ పేపర్ చదవాలి అనే కాన్షియస్నెస్ వాళ్ళకి వస్తుంది. అండ్ మన ఇన్స్టిట్యూట్లో ఇంకొక మెయిన్ ఫోకస్ పాయింట్ ఏమైతే ఉండబోతుందంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. స్టేజ్ ఫియర్ కామన్ థింగ్, ఎందుకంటే మన పిల్లలు నలుగురికే ఎక్స్పోజ్ అవ్వరండి, స్టేజ్లకి ఎక్కి ఎలా మాట్లాడతారు. స్టేజ్ ఫియర్ పోగొట్టే ఎక్సర్సైజెస్ ఉండబోతున్నాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఏంటి, నలుగురితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, బాడీ ఎటిక్వెట్, బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ అంటే బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎలా మనం అవతలి పర్సన్ని స్టడీ చేయొచ్చు, రీడింగ్ హ్యాబిట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి వేరియస్ టాపిక్స్ అనేవి ఉండబోతున్నాయండి. లైవ్ చాలా లెంతీ అవుతుంది, సో ఐఎమ్ కటింగ్ షార్ట్. సో పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ కిడ్స్ అండ్ విమెన్ యాజ్ వెల్ యాజ్ బేబీస్ అండి, న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా టార్గెట్ అండి. డిఫరెంట్ థింగ్స్ ఉండబోతున్నాయి. సో లైవ్లో చాలామంది జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఎగ్జిట్ అవ్వట్లేదండి, చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. నేను చెప్పేసి అదంతా చక్కగా వింటున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ పేరున. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ వచ్చేసి ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ వసుధ అండి. సో వసుధ కలెక్షన్స్ ఈజ్ అ బొటిక్, ఆన్లైన్ బొటిక్ పేజ్ ఐ ఓన్. ఇన్స్టా హ్యాండిల్స్ ఉన్నాయి, వాట్సాప్లో రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి అప్డేట్స్ అనేవి. సో కొత్తగా మనం అందులో ఇంట్రడ్యూస్ చేసింది తారా కలెక్షన్ అండ్ బేబీ ఫ్రాక్స్, బేబీస్ రేంజ్, బేబీ గర్ల్స్ రేంజ్ అండి తారా. సో గర్ల్స్ రేంజ్ ఇంట్రడ్యూస్ చేశాము. సో అందులో ఫస్ట్ డిజైన్ చేసిన ఒక పాప ఫ్రాక్ అనేది నేను నిన్న కూడా వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాను, ఇందులో కూడా అప్డేట్ చేస్తాను. సో మన వాట్సాప్ నంబర్స్ తెలియని వాళ్ళకి నేను ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ యాజ్ వెల్. బట్ ఒక్కసారి చెప్తున్నాను, 9966633440 అండి. కరెంట్లీ ఒక్క స్టేటస్ అప్లోడ్స్ మాత్రమే, ఒక్క వాట్సాప్ నెంబర్ మీద మాత్రమే జరుగుతున్నాయి. అండ్ చాలామంది ర్యాండమ్ కాల్స్ చేస్తున్నారు, మేము మీకు ఎలా హెల్ప్ చేయాలి అని. నాకు డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయండి. ఇఫ్ యూ డోంట్ నో, ఈ లైవ్లో చెప్పినట్టు బాండ్ టు ట్రావెల్ ఒకటి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి అప్కమింగ్ అండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎందులోనూ పేజెస్ లేవు మనకి ఇన్స్టిట్యూట్వి. వసుధ కలెక్షన్స్ అని ఒక ఆన్లైన్ బొటిక్ ఉంది, నిత్య ఫుడ్స్ అని ఒక ఆన్లైన్ ఫుడ్ స్టోర్ ఉంది. అండ్ ఐ ఆల్సో ఓన్ ప్రేమ ఫౌండేషన్ అండి. ఐఎమ్ ద ఫౌండర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ప్రేమ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ May 10th వెరీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో బట్ అన్నిటి గురించి ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయబోతున్నాను. సో ఐ ఓన్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఈ బిజినెసెస్ అన్నీ కూడా ఒక పేరెంట్ ఆర్గనైజేషన్ కింద ఉండబోతున్నాయి. ద పేరెంట్ ఆర్గనైజేషన్ నేమ్ ఐ చోస్ ఇస్ సారథి.
సారథి, పక్కా తెలుగు పేరు. సారథి అంటే ఒక విజనరీ, ఒక పయనీర్, ఒక పాత్ షో చేసే ఒక పర్సన్ అని నాకు తెలిసిన మీనింగ్ అండి. 100 అర్థాలు ఉంటాయి ఒక్కొక్క పదానికి. నాకు తెలిసిన సారథి మా ఫాదర్, మా మామయ్య గారు, మా అత్తయ్య, మా మమ్మీ, మన ఎల్డర్స్, మన గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళే. సారథి అంటే నాట్ ఎ సింగిల్ పర్సన్ అండి. మీ లైఫ్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సారథి ఉంటారండి మీ జీవితానికి. మీ ముందుండి మీ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు, మీ లైఫ్ని ఒక పాత్వేలో పెట్టగలిగే వాళ్ళందరూ మీకు సారథినే. సో సారథి గ్రూప్ ఆఫ్ బిజినెసెస్, సారథి ఇండస్ట్రీస్ అని రాబోతుందా, సారథి ప్రైవేట్ లిమిటెడ్ రాబోతుందా, ఎలా రాబోతుంది అనేది ఇంకా తెలియదండి. సో సారథి అనేది నేను చూస్ చేసుకున్న నేమ్, నా పేరెంట్ ఆర్గనైజేషన్. అంటే ఈ ఫర్మ్స్ అన్నీ కూడా దాని కింద లిస్ట్ అవ్వబోతున్నాయి. సో జిఎస్టీ అప్లై చేసేది కూడా సారథి అనే నేమ్కేనండి. సో సారథి ఈస్ గోయింగ్ టు బి ద ఆర్గనైజేషన్ నేమ్, ద పేరెంట్ ఆర్గనైజేషన్. సో దాని కింద వసుధ కలెక్షన్స్, నిత్య ఫుడ్స్, బాండ్ టు ట్రావెల్ అండ్ ప్రేమ ఫౌండేషన్, ఈ విశ్వ ఇన్స్టిట్యూట్ ఏదైతే నేమ్ ఫైనల్ చేయాలో, సో ఇవన్నీ ఇంకొక 2 బిజినెసెస్ కూడా రాబోతున్నాయని చెప్పాను. సో 1 ఈజ్ యువర్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్ అండి. సో అదొకటి రాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి A to Z వర్క్స్కి, మీకు అన్ని సర్వీసెస్కి, హోమ్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి మిమ్మల్ని పికప్ డ్రాప్, అలా బైక్, ఆటో, క్యాబ్ సర్వీసెస్ దగ్గర నుంచి మీ ఏసీ రిపేర్ పర్సనల్, ఫ్రిడ్జ్ రిపేర్ పర్సనల్, అలా మీకు ఇంట్లో ఏ చిన్న రిపేర్ ఉందన్నా మాకు ఒక్క కాల్ చేస్తే ఆ పర్సన్ని మేము మీకు ఎంత తొందరగా పంపించగలుగుతామో మీకు ఇన్ఫో అండ్ ఏమేమి కావాలి మీకు వచ్చిన రిపేర్లకి ఆర్ మీ హోమ్ రిక్వైర్మెంట్స్కి అనేది ఎవ్రీథింగ్ A to Z వర్క్స్ అనేది ఒకటి రాబోతుంది. సో అవి అప్కమింగ్ బిజినెస్లు అండి. అవి 1 వీక్ ఒకటి నేను వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ వసుధ కలెక్షన్స్ వచ్చేసి ఎలాగా స్టార్ట్ అయింది అంటే, ఇట్ వాస్ మై మదర్స్ డ్రీమ్ అండి. తను ఏదో మాటల్లో ఒకరోజు చెప్పింది, తను ఇవాళ చెప్పింది. నేను రేపు వెళ్ళి, నా దగ్గర అప్పుడు ఒక 40,000 ఉంటే వెంటనే వెళ్ళి స్టాక్ కొనుక్కొని తెచ్చాను. లోకల్ స్టాక్, ఏ ఊరు పోలా. పక్కనున్న కొత్తగూడెం 10 కిలోమీటర్ల అవతల ఉన్న కొత్తగూడెం దాకా కూడా వెళ్ళలేదు. పాల్వంచలోనే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను అండ్ ఒక బ్రాండెడ్ స్టోర్కి వెళ్ళాను. అక్కడవే తెచ్చి అమ్మాను, అక్కడవనే చెప్పి అమ్మాను. నేను ఎవరి దగ్గర హైడ్ చేయలేదండి. నాకు ఇంత పడ్డది, నాకు ఆటో ఛార్జెస్కి ఇంత పడ్డది అండ్ జస్ట్ ఒక 50 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ మార్జిన్కి ఇనీషియల్గా నేను అమ్మాను. 23rd మా మదర్ అన్నారు, 24th స్టాక్ తెచ్చాను, 25th వాజ్ మై ఫస్ట్ సేల్ అండి. 200 రూపీస్ ఒక లీవా టాప్ నాకు పడ్డది. 210 రూపీస్కి అమ్మేశాను మా మెయిడ్కి. తను అడిగితే 10 రూపీస్ అండి. నాకు యాక్చువల్గా డబల్ స్టిచ్చింగ్ కాస్ట్తో కలిపి నాకు అది 260 రూపీస్ పడ్డది. బట్ ఐ సోల్డ్ ఇట్ టు హర్ ఎట్ 250 నేను 210 రూపీస్కి సేల్ చేశాను, 50 రూపీస్ లాస్లో. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఐ నెవర్ వెంట్ ఇన్ టు లాస్ అండి. నా దగ్గర అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 200 నైటీస్ పడున్నాయి. సమ్మర్ కోసం అని తెచ్చాను, బట్ ఐ డిడ్ నాట్ రొటేట్ ఇట్ వెల్ అండి. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల, బయట కమిట్మెంట్స్ వల్ల, ట్రావెల్ వల్ల, రకరకాల రీజన్స్ వల్ల ఐ కుడ్ నాట్ గెట్ దెమ్ బ్యాక్ ఇన్ టు ద సమ్మర్ సేల్ అండి. సో వాటన్నిటికీ కలిపి ఒక ఎక్స్పో ప్లాన్ చేస్తున్నాను, ఒక ఎగ్జిబిషన్ లాగా లోకల్గానా ఎక్కడ అనేది ఆలోచిస్తున్నాను. సో వెరీ సూన్ ఆ ఎగ్జిబిషన్లో ఆ స్టాక్ అంతా కూడా క్లియర్ చేయబోతున్నాను, ఒక క్లియరెన్స్ సేల్ లాగా. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇందులో మన న్యూ ఐటమ్స్ సేలే కాకుండా యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఒక థ్రిఫ్ట్ స్టోర్ కాన్సెప్ట్ ఉండేది. అంటే జెంట్లీ యూస్డ్ ఐటమ్స్, మీరు ఇప్పుడు ఒక మీ బ్రైడల్ లెహెంగా ఉంటుంది, లేకపోతే మీ పెళ్ళికి ఒక హెవీ వర్క్ ఒక 20,000 పెట్టి 15,000 పెట్టి మగ్గం వర్కులు చేయించుకున్న బ్లౌజులు ఉంటాయి, రిసెప్షన్కి ఫ్రాకులు కుట్టించుకొని ఉంటారు, లాంగ్ ఫ్రాకులు కుట్టించుకొని ఉంటారు, రకరకాల కాస్ట్యూమ్స్ ఉంటాయి మీ దగ్గర. అవన్నీ ఏంటంటే ఒక 4 సార్లు వేయంగానే అప్ప మళ్ళీ అదే వేసుకోవాలా అనిపిస్తుంది. సో అలాంటివన్నిటినీ కూడా రీసేల్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ తీసుకురాబోతున్నాను. సో అది వసుధ కలెక్షన్స్లోనే ఒక సబ్ డివిజన్ వేరే పేరుతో ఉండబోతుంది, లేదా విడిగా అన్న స్టార్ట్ చేయబోతున్నాను. సో రీసేల్కి యూజ్ అయ్యేది ఏ ఐటమ్ అయినా కూడా ఇది వాన్ అండి, జెంట్లీ వాన్. వన్స్ యూజ్ చేసాం, ట్వైస్ యూజ్ చేసాం, లేదా రెగ్యులర్గా యూజ్ చేసాం, అలా మీరు మెన్షన్ చేస్తే మీ ప్రోడక్ట్ అనేది అక్కడ రాబోతుంది. సో అలా ఇప్పుడు ఈ శారీ ఉందండి, మా మదర్ నా పెళ్ళైన ఫస్ట్ మంత్ నాకు గిఫ్ట్ చేశారు ఈ శారీ. బటర్ సిల్క్ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఇలా దీని మీద వేస్తే ఇట్లా జారిపోతుంది. అసలు కట్టుకోవడం, మెయింటైన్ చేయడం, బండి ఎక్కితే బండి మీద నుంచి జారిపోతూ ఉంటాండి, అంత సిల్కీగా ఉంటుంది ఈ శారీ. సో దీన్ని నేను ఎక్కువ సార్లు కట్టుకోలేదు, తిప్పి కొడితే ఒక 10 సార్లు కూడా కట్టుకోలేదండి. 8 ఇయర్స్లో ఐఎమ్ మ్యారీడ్ ఫర్ 8 ఇయర్స్ అండి టిల్ నౌ. సో 8 ఇయర్స్లో నేను పట్టుమని ఒక 10 సార్లు కూడా నేను ఈ శారీ కట్టుకోలేదు. అయినా కూడా ఏంటంటే ఇష్టం కొద్దీ దాచిపెట్టుకున్నాను, రోజు చూస్తాను బీరువా తీసినప్పుడల్లా, కానీ కట్టనుగా రోజు
నెలకోసారి కూడా కట్టంగా మన దగ్గర ఉన్న వార్డ్రోబ్లో శారీస్ ఏవి కూడా మనం నెలకు ఒక్కసారి కూడా రిపీట్ చేయమండి. చూసి బోర్ కొడుతూ ఉంటుంది. సో అలాంటివన్నీ రీసేల్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. నాకు ఈ ఐడియా ఎప్పటి నుంచో ఉండేది, కానీ నిజంగా ఎవరైనా కొంటారా, ఎవరైనా అమ్ముతారా అని అనుకునేదాన్ని నేను. బట్ క్లోజెట్ పునర్వి అని ఒక పేజ్ ఉందండి యూట్యూబ్లో. సహజ మాధురి అని ఒక మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆవిడ ఉన్నారు. ఐ ఆమ్ ఎ ట్రూ ఫ్యాన్ అండ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ అండి. చాలా అడ్మైర్ చేస్తాను ఆవిడ్ని. అండ్ షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై కీ ఇన్స్పిరేషన్స్ అండి నేను ఈ బిజినెస్లోకి రావడానికి. ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా వద్దన్నా కూడా నేను ఇంత పట్టుదలగా ఇది కంటిన్యూ చేస్తున్నానంటే సహజ మాధురి గారు చాలా థ్యాంక్ యూ అండి ఫర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇలాంటి ఒక థ్రిఫ్ట్ స్టోర్ కాన్సెప్ట్ కాల్ అండి. సో అదొకటి రాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. నెక్స్ట్ అప్ వచ్చేసి థ్రిఫ్ట్ స్టోర్ కాన్సెప్ట్ ఒకటి రాబోతుంది ఇందులో. దాని ఫర్దర్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక లైవ్లో. అండ్ నిత్య ఫుడ్స్ మెనూ వచ్చేసి ఆల్రెడీ అవుట్ అయిపోయిందండి. డిఫరెంట్ ప్లేసెస్లో అవైలబుల్గా ఉంది. మన ఫుడ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ అనేవి నేను వెరీ సూన్ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ప్రేమ ఫౌండేషన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, కలెక్టివ్ మీటింగ్ ఎప్పుడు, ఇలా చాలా మంది అడుగుతున్నారు. అవి కూడా నేను తొందరలో మీకు రివీల్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ అప్కమింగ్ బిజినెస్లు 2 ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ఫర్దర్ వీక్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఇవాళ వసుధ రిలేటెడ్, నిత్య రిలేటెడ్, ప్రేమ ఫౌండేషన్ రిలేటెడ్ డిఫరెంట్ కీ అప్డేట్స్ నేను మీకు ఇచ్చాను. సో బాండ్ టు ట్రావెల్ పేజ్ గురించి అనౌన్స్ చేశాను కాబట్టి ఫస్ట్ అప్ నా కంటెంటే నేను అందులో పోస్ట్ చేయబోతున్నాను. నేను వెళ్ళిన డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఊర్లు, అక్కడ నేను తీసుకున్న ఫొటోస్ అవన్నీ పోస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ అప్ నా కంటెంట్ నేను అప్లోడ్ చేస్తే ఆ తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఈ పేజ్లో ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది, ఏం ఉండబోతుంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో దాంట్లో బాండ్ టు ట్రావెల్ పేజ్లో ఫస్ట్ అప్ వచ్చేసి జెన్యూన్ కంటెంట్ అండి. నా కంటెంట్ ఉండబోతుంది. నాతో పాటు మీరు పెట్టబోయే కంటెంట్ కూడా ఒకటే. మీ ఓన్గా మీరు తీసుకున్న ఫొటోస్ మాత్రమే పెట్టండి. వేరే వాళ్ళ కంటెంట్ మీరు పోస్ట్ చేయమాకండి. కాపీ పేస్టెడ్, డౌన్లోడెడ్, సేవ్డ్ కంటెంట్స్ అనేవి నాకు పంపించద్దండి. ప్లీజ్ అండర్స్టాండ్. తర్వాత కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, తర్వాత నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్. అది జస్ట్ ట్రావెలింగ్ మీద నాకున్న ఇంట్రెస్ట్ అనేది నేను కంటిన్యూ చేస్తూ దానికోసమే ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ లాగా నేను అది క్రియేట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఫర్ రెవెన్యూ పర్పస్ అండి. రెవెన్యూ కోసం ఆ పేజ్లో ఏం జరగబోతున్నాయంటే సోలో ట్రిప్స్ ఆర్గనైజ్ చేయబోతున్నాము. మీకు సేఫ్ అకామిడేషన్స్ ఉండేటట్టు డిఫరెంట్ ప్లేసెస్కి ట్రిప్స్ ఆర్గనైజ్ చేయబోతున్నాం. గ్రూప్ ట్రిప్స్ ఆర్గనైజ్ చేయబోతున్నాం. ట్రావెల్ ప్లాన్స్, షెడ్యూల్స్, సోలో ట్రిప్స్కి రూట్ మ్యాప్స్, మీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది అక్కడికి ఈజీ వే టు రీచ్, మీ బడ్జెట్ ఎంత, మీ బడ్జెట్లో మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు, అక్కడ దొరికే ఫుడ్ ఏంటి, మీరు ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు, ఏమేం ప్యాక్ చేసుకోవాలి, ఉమెన్ సోలోగా ట్రావెల్ చేస్తుంటే ఏం కేర్ తీసుకోవాలి, ఇలాంటివి రాబోతుంది కంటెంట్ ఆ పేజ్లో. సో ఇట్ ఈస్ ఎంటైర్లీ అబౌట్ ట్రావెల్ అండి. ట్రావెల్ ప్యాకింగ్, ట్రావెల్కి ఎలాంటి బ్యాగ్స్ యూజ్ చేసుకోవాలి, ట్రావెల్కి ఎలా ప్యాక్ చేసుకోవాలి, ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్ ఐటమ్స్ ఏంటి, ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్ ఐటమ్స్ ఏంటి, ఆ రెసిపీస్ ఏంటి, అన్నీ కూడా రాబోతున్నాయండి. సో ఇట్ ఈస్ అ ట్రావెల్ పేజ్, ట్రావెల్ బేస్డ్ కంటెంట్, ట్రావెల్ రిలేటెడ్ కంటెంటే ఉండబోతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ బాండ్ టు ట్రావెల్ పేజ్ అండి. ఐ గెస్ నేను చెప్పాలనుకున్న టాపిక్స్ అన్ని కవర్ చేశాను. సో వసుధ కలెక్షన్స్లో రాబోతున్న ట్రిప్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. వసుధ కలెక్షన్స్లో రాబోతున్న థ్రిఫ్ట్ స్టోర్ ఏదైతే రాబోతుందో సో దాని గురించి నేను ఐల్ బీ పోస్టింగ్ వెరీ సూన్ అండి. సో ప్లీజ్ ఫాలో మీ ఫర్ మోర్. అండ్ ఇవాళ నేను పూర్ణిమ గుగ్గిళ్ళ అని నిన్న May 31st, 2025 రోజు ఐ క్రియేటెడ్ అ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఆ యూట్యూబ్ ఛానల్లో నేను ఇవాళ ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను. ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెత్. సో సీరియస్ టాపికే, డెత్ అనే టాపిక్తో ఎవ్వరూ మీ ఓన్ యూట్యూబ్ ఛానల్ మీరు
ఎవ్వరూ ఓపెన్ చేయరు నాకు తెలిసి. బట్ నిన్న నేను మా సిస్టర్ డెత్ చూడడం వల్ల నాకు కలిగిన ట్రామా, నేను ఫేస్ చేసిన థాట్స్, వాటన్నిటి సంగమమే ఆ వీడియో అవ్వబోతుంది. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు డెత్ అండ్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ మై నియర్ అండ్ డియర్ వన్స్ డెత్ అవంతా డిస్కస్ చేయబోతున్నాను. సో మీ పాసిబిలిటీ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ఫాలో ఇట్. అండ్ థ్యాంక్ యూ అండి. ఐఎమ్ క్లోజింగ్ దిస్ లైవ్. ఐఎమ్ గెటింగ్ అ వెరీ ఇంపార్టెంట్ కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ద లైవ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.